హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఈరోజైతే మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 4 కొత్త నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. ఈ 4 కొత్త నోటిఫికేషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. అలాగే మేము ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే ప్రతి జాబ్ డ్రైవ్ని అయితే మీకు వెంటనే వీడియో రూపంలో అయితే తెలియజేస్తున్నాము. కొన్ని జాబ్ డ్రైవ్స్కి అయితే చాలా తక్కువ టైం అయితే ఇస్తున్నారు. మేమైతే వెంటనే వీడియో చేస్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటివి మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్ సర్కిల్కి అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి నోటిఫికేషన్ తెలియకైతే అప్లై చేసుకోలేరు. మనం షేర్ చేయడం వల్ల కనీసం కొంతమందికైనా ఈ నోటిఫికేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీఎస్ఎస్డిసి ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ పేటిఎం. ఇక్కడ అబౌట్ పేటిఎం గురించి అయితే కొంత ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు. ఈ కంపెనీ బేసిక్స్ ఏంటి అలాగైతే ఇచ్చారు. ఈ పొజిషన్స్ అన్నింటినీ ఎవరు హైర్ చేసుకుంటున్నారంటే పేటిఎం గ్రూప్ వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే వచ్చేసి జాబ్ రోల్ చూడండి, కస్టమర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. శాలరీ అయితే వచ్చేసి 12,000 నుంచి 16,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే వేకెన్సీస్ అయితే వచ్చి చూడండి 120 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జెండర్ అయితే వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ పొజిషన్స్కి. ఏజ్ అయితే వచ్చేసి 18 to 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ రిక్వైర్డ్ అని కూడా ఇచ్చారు. అంటే మీకు బైకు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా మీ దగ్గర అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే వచ్చేసి టెలిఫోనిక్ రౌండ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి కర్నూలులో అయితే ఉంటుంది మీకు జాబ్. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. నేను ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. మీరు ఈ వీడియోనైతే చివరి వరకు చూస్తే మాత్రం ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. కాబట్టి ఎటువంటి డౌట్స్ కూడా రావు మీరు అప్లై చేసేటప్పుడు. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూడండి 26 జూలై 2021 అయితే ఇచ్చారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ అయితే డిస్ప్లే చేశారు. ఈ ఫోన్ నెంబర్స్కి అయితే ఫోన్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది పేటిఎం గ్రూప్ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫాము. ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కిందకి ఇలా అయితే వచ్చేయండి. కిందకి రావడంతో ఇక్కడ క్యాండిడేట్ నేము, ఇక్కడ జెండర్ అయితే మెన్షన్ చేయండి, ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ రాయండి, ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి, ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి, ఇక్కడ కేటగిరీ అయితే రాసుకోండి. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ రాయండి, ఇక్కడ మున్సిపాలిటీ అండ్ మండల్ నేమ్ అయితే రాయండి, ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీ అయితే రాయండి, ఇక్కడ అడ్రస్ అయితే రాయండి. ఇవి అన్నీ ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది చూడండి, ఈ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. అక్కడ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని అడుగుతారు. వాటిని కూడా ఫిల్ చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. అలాగే ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే సెకండ్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఎట్ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనైతే ఇచ్చారు. డేట్ అయితే వచ్చేసి 27 జూలై 2021 at 10 o'clock అయితే ఉంటుంది. ఇది రిక్రూట్మెంట్ డ్రైవ్, అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ వెన్యూ అయితే వచ్చేసి రాజా మహేంద్రి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నియర్ గోకవరం బస్ స్టాండ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్, రాజమండ్రి. ఈ అడ్రస్కి అయితే మీరు 27 జూలై 2021 రోజున అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ పొజిషన్స్ అన్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే క్వెస్ట్ గ్రూప్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే డిజిగ్నేషన్ అయితే 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వచ్చేసి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్బీఐ కార్డ్స్ అని అయితే ఇచ్చారు. ఇంటర్ ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. మేల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు.
మీకైతే 11,000 నుంచి 15,000 సాలరీ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇన్సెంటివ్స్ ఉంటాయి, పీఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 0 to 1 ఇయర్, అంటే ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఏజ్ అయితే వచ్చేసి 18 to 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. వేకెన్సీస్ చూడండి, 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ పొజిషన్ చూద్దాం. ఇందులోనే జూనియర్ రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ యాక్సిస్ బ్యాంక్ అని అయితే ఇచ్చారు. ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవాలి ఈ పొజిషన్స్కి. మేల్ ఫీమేల్ ఇద్దరు అర్హులే ఈ పొజిషన్స్కి. అలాగే మీకు 11,000 నుంచి 15,000 పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్, పిఎఫ్, ఈఎస్ఐ అయితే ప్రొవైడ్ చేస్తారు. 0 to 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి క్లియర్గా కూడా మెన్షన్ చేశారు, షుడ్ హ్యావ్ బైక్ లైసెన్స్ అండ్ స్మార్ట్ ఫోన్. అంటే మీకు బైక్, స్మార్ట్ ఫోన్ ఉండాలని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 18 to 35 ఇయర్స్ మధ్యలో వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. వేకెన్సీస్ చూడండి, 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్స్ చూడండి, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, అమలాపురం, అనపర్తి, అనకాపల్లి అండ్ విశాఖపట్నం. వీటిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అలాగే మీరు APSSDC.inలో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరికన్నా అకౌంట్ లేకపోతే న్యూ యూజర్తో సైన్అప్ అయితే అవ్వండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. ఈ పర్సన్కి ఫోన్ చేసి మీ డౌట్స్ని అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. థర్డ్ అయితే వచ్చేసి స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఈ పొజిషన్స్ అన్నిటికీ ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇది రిక్రూట్మెంట్ డ్రైవ్, అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. నిన్న కూడా ఒక నోటిఫికేషన్ పడిందండి రిలయన్స్ స్మార్ట్ గ్రూప్ వాళ్ళది, అది విజయవాడ అక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే వచ్చేసి ఇది గుంటూరులో అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఈ పొజిషన్స్కి. జాబ్ రోల్ అయితే వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి SSC అయితే ఉండాలి. మేల్ ఫీమేల్ ఇద్దరు అర్హులే ఈ పొజిషన్స్కి. 18 to 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ ఫుల్ టైం, పార్ట్ టైం 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఫుల్ టైం వాళ్ళకైతే 9,500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ పిఎఫ్, ఈఎస్ఐ అని అయితే మెన్షన్ చేశారు. అలాగే పార్ట్ టైం వాళ్ళకైతే 4,500 అయితే ప్రొవైడ్ చేస్తారు. వేకెన్సీస్ అయితే వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే చూడండి, HR రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అయితే వచ్చేసి 15 డేస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి పేరిచెర్ల, పాలకాలూరు, గుంటూరు డిస్టిక్. వీటిలో అయితే లొకేషన్ అయితే ఉంటుంది. మ్యాండేటరీ వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు, SSC సర్టిఫికేట్స్, బ్యాంక్ పాస్బుక్ ఆర్ క్యాన్సల్ చెక్ లీఫ్లెట్ అని అయితే ఇచ్చారు. ఇవి అన్నింటినీ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి, ఒరిజినల్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళండి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేటప్పుడు. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే రిలయన్స్ స్మార్ట్ బిసైడ్ సిమ్స్ కాలేజ్, సిమ్స్ రోడ్, గుంటూరు. ఇక్కడైతే ఇచ్చారు లొకేషను. ఇక్కడ ఒక నోట్ కూడా క్లియర్గా ఇచ్చారు, క్యాండిడేట్ షుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ ఇన్ ఫార్మల్ డ్రెస్. అంటే మీరు ఫార్మల్ డ్రెస్లోనే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ చూడండి, 24/7/2021. అంటే చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు, వెంటనే అయితే అప్లై చేసుకోండి. మీకు ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 25/7/2021 రోజున ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు, నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఇంటర్వ్యూ రిపోర్టింగ్ టైం అయితే వచ్చేసి 10 o'clock అయితే ఇచ్చారు. ఇప్పుడు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది రిలయన్స్ స్మార్ట్ పాయింట్ గుంటూరు వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫాము. ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేయండి. అప్లై బటన్ క్లిక్ చేయడంతో మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీ డిస్ట్రిక్ట్, ఆధార్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాస్డ్, ఆర్ యూ ట్రైన్డ్ విత్ APSSDC, ఆర్ యూ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 18. ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి, చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు ఈ పొజిషన్స్కి. ఇప్పుడు 4వ నోటిఫికేషన్ అయితే వచ్చేసి స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ పొజిషన్స్ అన్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇందాక చెప్పింది గుంటూరు రీజియన్, ఇది వచ్చేసి విశాఖపట్నం రీజియన్లో అయితే ఉంటాయి జాబ్స్ అన్నీ.
ఇది రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే వాకన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ జాబ్ రోల్ అయితే వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పొజిషన్. క్వాలిఫికేషన్ అయితే ఎస్ఎస్సి వాళ్ళైతే అప్లై చేసుకోవాలి. మేల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 to 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఫుల్ టైం వాళ్ళకైతే 9,500 అయితే శాలరీ పే చేస్తారు. పార్ట్ టైం వాళ్ళకైతే 4,500 అయితే పే చేస్తారు. వేకెన్సీస్ అయితే చూడండి 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్ అయితే వచ్చేసి 15 డేస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి గాజువాక, నాయుడు తోట, గోపాలపట్నం, మధురవాడ ఈ లొకేషన్స్లో అయితే మీరైతే పనిచేయాల్సి అయితే ఉంటుంది. మ్యాండేటరీ వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, బ్యాంక్ పాస్ ఆర్ క్యాన్సల్ చెక్ లీఫ్లెట్ అయితే మీతో పాటు తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెన్యూ అయితే వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ పాయింట్, కెప్టెన్ రామారావు జేఎన్ నియర్ టు డాల్ఫిన్ హోటల్ మెయిన్ గేట్ వైజాగ్. ఇక్కడైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది మీకు. ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ అటెండ్ ద ఇంటర్వ్యూ ఇన్ ఫార్మల్ డ్రెస్. అంటే మీరు ఫార్మల్ డ్రెస్లోని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ చూడండి 24/7/2021 అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 25/7/2021 రోజున ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. నేను ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్కి ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు. రిపోర్టింగ్ టైం అయితే వచ్చేసి 10 o'clock అని అయితే ఇచ్చారు. ఈ టైం కల్లా మీరు ఇంటర్వ్యూ వెన్యూకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇది రిలయన్స్ స్మార్ట్ పాయింట్ విశాఖపట్నం వాళ్ళదైతే అప్లికేషను. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు రిలయన్స్ స్మార్ట్ పాయింట్ వాళ్ళకి అప్లై చేసేటప్పుడు అది ఏ రీజన్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో అయితే 3 నోటిఫికేషన్లు యాక్టివ్లో ఉన్నాయి. విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, గుంటూరు ఉంది. మీరు ఏ రీజన్కి అప్లై చేస్తున్నారో ఒక్కసారి అయితే హెడ్డింగ్ చదవండి. మీరు కరెక్ట్గా అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరు హెడ్డింగ్ చూసి వాటి డీటెయిల్స్ చూసుకుని అప్పుడు మాత్రమే అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే నేను అప్లై బటన్ క్లిక్ చేస్తున్నాను. అప్లై క్లిక్ చేయడంతోటే మీకు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అయితే చూపిస్తుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ 4 నోటిఫికేషన్స్కి. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.